రాదు. ఎటొచ్చి ఊళ్ళో వాళ్ళు వింటేనే ఆ కొంప కొల్లేరవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం పావన గంగ, నా దేశం కరుణాంతరంగా అన్నాడు వివేకానంద స్వామి వారు. ఈ భారతావనిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేదభూమిలో, ఈ కర్మభూమిలో ఇక్కడ మనం పుట్టడమే పుణ్యం చేసుకున్నాం. అలాంటిది స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఇక్కడికి వచ్చామంటే ఎంతో పుణ్యం. కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర, వెంకటాచల మహత్యం, స్వామివారి ఆవిర్భావం, ఏడుకొండల స్వామివారి చరిత్రను వినండి, తరించండి. ఈరోజు హరికథాగానం వెంకటాచల మహత్యం, స్వామివారి చరిత్ర. అందరూ కూడా గట్టిగా గోవిందా అని అందాం. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా. శ్రీ శ్రీనివాసం సిద్ధపాది జాతం శ్రీ వెంకటేశం సర్వదాం. శ్రీ శ్రీనివాసం సిద్ధపాది జాతం శ్రీ వెంకటేశం సర్వదాం. ఏకస్వరూపాయ శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం సర్వదాం. సర్వభావనాయ శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం సర్వదాం. స్వామివారి చరిత్రను శ్రద్ధగా వినండి. కలియుగం ప్రారంభానికి ముందుగా గంగా నదీ తీరంలో కశ్యపాది మహర్షులు ఒక చోట చేరారు. ఇప్పుడు స్వామివారి బ్రహ్మోత్సవాలకు మనం వచ్చి ఎలా కూర్చున్నామో లోక కళ్యాణార్థమై కశ్యపాది మహర్షులు అందరూ కూడా ఒక చోట చేరారు. రానున్న కలియుగంలో మానవులు కుక్షుంగురులై విషయలోలై కర్మలను ఆచరిస్తారు. మానవుడు చేసే పాపాలకు అంతు లేకుండా పోతుంది. కాబట్టి కలియుగంలో కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని లోక కళ్యాణార్థమై యజ్ఞాన్ని ప్రారంభించారు. ఎవరు? కశ్యపాది మహర్షులు. ఆహ్వాన ప్రకారం నారదుడికి ఆహ్వానం పంపారు. నారద మహర్షి దేవర్షి స్వామివారిని ధ్యానిస్తూ అక్కడికి వస్తున్నాడు. ముఖ్యంగా స్వామివారి చరిత్ర వినేటప్పుడు భక్తి శ్రద్ధలతో వినాలి. వెంకటాచల మహత్యం ఎందుకంటే